ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమా రాబోతుంది కదా. సో ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా ఉన్నాయి సినిమా గురించి? ఎక్స్పెక్టేషన్ అంటే ఇప్పుడు సంక్రాంతికి మంచి మూవీ వస్తుంది అనుకుంటున్నాను. సాంగ్స్ అన్నీ బాగున్నాయి. ఇంకా మూవీ కూడా మంచిగా ఉంటుందని అనుకుంటున్నాను. గేమ్ చేంజర్ మంచి సినిమా, ఓకే. ఇంకా 2 సినిమాలు ఉన్నాయి కదా, వాటి సంగతి ఏంటి? డాకు మహారాజు సంక్రాంతికి వస్తున్నాం. అవి కూడా మంచిగా ఉంటాయని అనుకుంటున్నాను, కానీ ఎక్కువ తెలీదు వాటి గురించి. అంటే ఇప్పుడు వెంకటేష్ గారు బాలకృష్ణ గారు ఇద్దరు కూడా పెద్ద హీరోలు కదా, అప్పటి నుంచి ఇప్పటి వరకు స్టార్ హీరోలు. సో ఇప్పటి తరం స్టార్ హీరో రామ్ చరణ్. సో వాళ్ళిద్దరితో పోటీకి వస్తాడు అనుకుంటున్నారు, ఎంతకు మించి ఉంటుంది అనుకుంటున్నారు? పోటీకి ఏం లేదు, నార్మల్గా అయితే వస్తాయి అనుకుంటున్నాను. సో కలెక్షన్స్ పరంగా చూసుకుంటే పుష్ప 2ని బీట్ చేయొచ్చా? పుష్ప 2ని బీట్ చేస్తాయని అనుకోవట్లేదు. లేదు, ఎందుకని? ఎందుకంటే అంటే అల్లు అర్జున్ గారిది కొంచెం స్టోరీ బాగుంది, పుష్ప 2 అని బాగుంది, కానీ అది క్రాస్ అయింది. ఓకే. సో ఇది క్రాస్ అయితే కూడా మంచిదే అని కావాలని కోరుకుంటున్నారు. క్రాస్. సో మరి రీసెంట్గా వచ్చిన టీజర్ కానీ సాంగ్స్ చూసారా? ఆ సాంగ్స్ చూసా. ఎట్లా అనిపించినాయి సాంగ్స్, టీజర్? బాగుంది, టీజర్ బాగుంది, సాంగ్స్ కూడా మన అల్లు అర్జున్ ఫ్యాన్స్ గేమ్ చేంజర్ సినిమా చూడమంటున్నారు. అంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ చూడకుండా చేస్తారంటున్నారా? చూడరంట వాళ్ళే. చూడరా? అలా ఏం లేదు, చూస్తాం. అల్లు అర్జున్ ఫ్యాన్స్ వాళ్ళ ఫ్యాన్స్ అని ఏం లేదు, అన్ని హీరోస్ ఒకటే. బాగుంటుంది, కంటెంట్ మంచిగా ఉంటే ఈ సినిమా అదే. ఓకే. సో రామ్ చరణ్ గురించి ఏం చెప్తారు ఒక్క మాటలో? రామ్ చరణ్ గురించి అంటే ఆయన మంచి యాక్టర్, ఇంకా ఇలానే సినిమాస్ చేస్తూ ఇంకా పైకి వెళ్ళాలని కోరుకుంటున్నాను.